దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన హోసన్నా గ్రేస్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకు బైబిల్లో నుండి ఒక మాట చదువుదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వాక్యాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెబెజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడై ఉండెను. వేదన పడి అతని తల్లి అతనికి యెబెజు అని పేరు పెట్టెను. యెబెజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. ఈ చరిత్ర మీ అందరికీ బాగా పరిచయమైనటువంటి చరిత్రే. అయితే నేను చెప్పదలిచిన ఒక మాట క్లుప్తంగా చెప్తాను. ఆయన పేరు యెబెజు అని ఇక్కడ రాయబడింది. వాస్తవంగా తన తల్లి అయితే తనకు పెట్టిన పేరు ఏమిటంటే వేదన అని పేరు పెట్టింది. వేదన పడుట వలన అతనికి వేదన అని పేరు పెడితే, ఏవండి, ఆ పేరు కోసం ఆ పేరు పిలువబడుతున్న చిన్నతనంలో ఎవరు వేదన అన్న ఇబ్బంది అనిపించలేదు. ఇబ్బంది అనిపించకపోగా తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అరే వేదన వేదన, అరే విట్రారా వేదన అన్నప్పుడు ప్రతిసారి ఏవండి తన జీవితంలో తను చిన్న వయసులో అలా పిలుస్తున్న పెద్ద ఇబ్బంది అనిపించలేదు. కొంచెం ఒక యమన దశలోనికి వచ్చిన తర్వాత ఏవండి పిలుస్తున్న పిలుపును బట్టి అరే వేదన అంటే అదే వేదనతో దుఃఖపడుతూ ప్రతిదినం కన్నీళ్లు కారుస్తూ ఉండేవాడు. అటువంటి వ్యక్తి ఆ కన్నీటి గాథ వలన నెమ్మది లేక, ప్రశాంతత లేక చేయవలసిన పనులన్నిటిని చేశాడండి. ఎక్కడ తన జీవితానికి ఒక మార్పు అనేది కలగనప్పుడు ఏం చేశాడంటే 10వ వాక్యంలో రాయబడింది, యెబెజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టెను. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి మొరపెట్టాడు ఆయన అంటే, తన వేదన పోవడానికి, ఆ వేదన నుండి విడిపించబడటానికి, ఆ వేదన నుండి విడుదల కలగడానికి ఈ వేదన అని పిలువబడి ఆయన దేవునికి మొరపెట్టాడట. దేవునికి మొరపెడితే ఆకాశం ముందున్న దేవుడు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఏవండి అతని మొర వినెను. ప్రైజ్ ద లార్డ్. లేక ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అని రాయబడింది. వేదన వేదన అని పిలువబడే ఆయన్ని దేవుడు తన పేరు మార్చేశాడు. ఇక మీదట నీ పేరు యెబెజు అనబడును అని. ఏమండి, ఎప్పుడైతే తన పేరు మారిందో తన పేరుతో పాటు తన పరిస్థితులన్నీ కూడా మారిపోయినప్పుడు ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, తన సహోదరులందరికంటే ఘనము లేక ఘనత పొందినవాడై ఉండెను అని రాయబడింది. ఘనత పొందినవాడై. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, ఈరోజు ఈ వ్యక్తి ఘనత పొందడానికి గల కారణం ఏమిటి? ఘనము పొందినవాడై పిలువబడటానికి కారణం ఏమిటంటే, అతని యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది. కనుక తన స్థితి సమస్తం మారిపోయాయి. నిన్నటి వరకు పట్టించుకున్న నాదులు లేడు, నిన్నటి వరకు పరామర్శించిన వాళ్ళు లేడు, నిన్నటి వరకు ఓదార్పునిచ్చిన వాళ్ళు లేడు. కానీ ఈరోజు ఏమండి, మనుషులపైన ఆధారపడడం మాని దేవునిపైన ఆధారపడి దేవుని కోసమే తన జీవితాన్ని సమర్పించుకొని దేవుని కోసమే నిలబడ్డాడు. విచిత్రమైన సంగతి చెప్పనా, తనను నమ్మిన వారిని విడిచిపెట్టడానికి ఆయన ఏవండి అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే
వాక్యలో యోహాను సువార్తలో చెప్తాడు, ఆయన ఎవరిని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక అనాథలుగా విడిచిపెట్టని దేవుడు ఏం చేశాడు ఎబ్బేజు జీవితంలో అంటే, తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండేటట్లుగా దేవుడు చేశాడండి. రెండవది, అతను మొరపెట్టాడు కనుక నిశ్చయముగా అతన్ని ఆశీర్వదించి అతని సరిహద్దులు విశాలపరిచాడట. దేవునికి స్తోత్రం. నిన్నటి వరకు ఆశీర్వాదం కాదు కదా, ఎవరున్నా వేదన అంటుంటే ప్రతి నిత్యం బాధపడేవాడు ఈరోజు ఏమయ్యాడో చెప్పనండి, ఆశీర్వదించబడిన వ్యక్తి అయ్యాడు. ఆ ఆశీర్వాదానికి బదులుగా అతని సరిహద్దులట విశాలపరచబడ్డాయట. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని మాటలు వింటున్న వారులారా, మీ అందరికీ చక్కటి శుభవార్త ఏమిటంటే, మీరు ఇప్పటి వరకు వేదన పడుతూ జీవితంలో నెమ్మది లేక బాధపడుతున్నారేమో. చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశామండి, ప్రతిదీ విఫలమైపోతుంది అని అనుకొని కుమిలిపోతున్నావేమో. 4 గోళ్ల మధ్యలో నెమ్మది లేక, విశ్రాంతి లేక కలవరపడుతున్నావేమో. అయితే ఒక దైవజనుడిగా మిమ్మల్ని ఉద్దేశించి ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. మనము నమ్ముకునిన దేవుడు, ఆయనకి మనము మొరపెట్టగలిగితే మనలను దాటి వెళ్ళే దేవుడు కాదు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆయనకు మొరపెట్టాడండి ఎబ్బేజు. నిజంగా తన తలరాత మారిపోయింది, తన దిశానుద్దేశాలు మారిపోయాయి, తనకున్నదంతా దరిద్రం పోయింది. ఇక ఎవరు చూసినా, ఎవరు మాట్లాడుకున్నా అతను గూర్చి అతడు ఘనము పొందినవాడై ఆశీర్వదించబడి సరిహద్దులు విశాలపరచబడ్డాయి. ఇంత మాత్రమే కాక తన చెయ్యినట, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము, కీడు రాకుండా నన్ను, దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉంది. ఏ కీడు అతని దరికి రావడంలా. ఏమిందుకయ్యా ఎంత మహత్యంగా ఆ వ్యక్తిని చూసావని యేసుప్రభుని అడిగితే ఆయన చెప్తాడు, అతగాడు నాకు ప్రార్థన చేశాడు. ప్రైజ్ ద లార్డ్. నాకు ప్రార్థింపగా నేను అతనికి నేను ఉత్తరం ఇచ్చాను. ఎస్, మన దేవుడు ఎవరు ప్రార్థన చేసినా వింటారండి. ఒక కులం, ఒక మతం, ఒక వర్గం, ఒక వర్ణ విశేషణ భేదాలు లేవు. ఎవరు ప్రభువా అన్న వారి పక్షంగా నిలబడగలిగిన దేవుడు మన దేవుడు. ఎస్, మన జీవితంలో ఇప్పటి వరకు ఏవేవి కోల్పోయి ఉన్నావో నాకు తెలియదు, కానీ నీతో మాటిస్తున్న దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా ఎబ్బేజుని ఆశీర్వదించిన దేవుడు. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు మొరపెట్టగలిగితే, ఎబ్బేజుని ఎలాగునైతే ఆశీర్వదించారో అలాగనే మనలను కూడా ఆశీర్వదించడానికి ఆయన సమర్థులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు స్థిరపరచునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడు కదా ప్రభువా. ఈవేళ ప్రభువా నీ మాట విన్నామయ్యా. ఈ దినము నుండి ప్రభువా మా రాత మీరు మార్చండి. ఇక ఎన్నడు ప్రభువా మేము వేదన పడకుండా మా జీవితాల్లో యాతన పెట్టబడే ప్రతి స్థితి నుండి మమ్మల్ని విడిపించి అయ్యా ఎబ్బేజుని ఎలాగున ఆశీర్వదించున్నారో మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించండి అని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ తీర్మానంలో ప్రభువా మీ సన్నిధి తోడుంచి జరిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. చాలామంది వాక్యం వింటున్న వారు ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పనులు, పాడి పంటలనైనా ఏవేవో చేస్తూ ఉన్నారు. వారందరి ప్రార్థన కూడా మీరు వినండి. ఎబ్బేజుని ఎలాగున ఆశీర్వదించున్నారో అలాగనే ప్రభువా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ధారాళంగా దీవించబడి సమృద్ధిగా మీ సన్నిధిలో సాక్షులుగా నిలబడటానికి మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.